ప్రైస్ లార్డ్. ఉదయకాల వాగ్దానం చూస్తున్న దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్న దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవునితో మన సత్సంబంధం కలిగి ఉంటున్న దేవుడు ఎంతగానో మనం ప్రోత్సాహపరుస్తూ పురికొలుపుతున్న దేవత దేవుడికి మహిమ కలుగునుగా. ప్రతిదిన వాగ్దానం ద్వారా దేవుడు మన దీవిస్తూ ఆశీర్వదిస్తూ మన ఆత్మీయంగా మన పరిస్థితులు మారుస్తున్న ఆ దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ఈ దినం మన కొరకు ఏర్పాటు చేసిన వాగ్దానం చూసుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనము. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనము. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, ఆమెన్. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, ఆమెన్. దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీతిమంతుల తల మీద కంటే ఆశీర్వాదం వస్తాయంట. దేవుడు ఏమన్నాడంటే, ఈ లోకంలో నేను పరిశుద్ధిని గనక మీరు కూడా పరిశుద్ధంగా ఉండమని అంటాడు. నేను పరిశుద్ధి నిత్యం కోట్లాని కోట్ల దూతంతో కొనియాడబడిన దేవుడు పరిశుద్ధంగా ఎవరైతే జీవిస్తారో, పరిశుద్ధత కలిగి ఎవరైతే ఉంటారో, మారు మనసు కలిగిన జీవితం ఎవరికైతే ఉంటుందో వారు ఆశీర్వాదం పొందుకోరు. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వస్తాయంట. ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే ఈ దినము నువ్వు నీతిమంతుడు తిరిగి ఉండాలి. ఎందుకంటే నీవు దేవునికి కుమారునిగా కుమార్తెగా నువ్వు కలిగి ఉండాలి. దేవుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించి ఉండాలి. నువ్వు దేవుని తట్టు తిరిగి ఉండాలి. దేవుని మనసు కలిగి ఉండాలి. దేవునిలో నీవు దేవుణ్ణి ఆరాధించే కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఉండాలి. దేవుడు ఏమంటాడంటే, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వస్తాయంటే, నీకున్న పరిస్థితులు దేవుడు మార్చాలంటే, నీకు ఆశీర్వాదం రావాలంటే నువ్వు పరిశుద్ధత కలిగి దేవుని లోకంలో నువ్వు బహాటంగా చూపించే కుమారుడిగా కుమార్తెగా ఉండాలి. ఎందుకంటే చాలా మంది దేవుని నమ్ముకున్నా కూడా ఆయన చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు. దేవుడు ఒక మాట అంటాడు, ఈ లోకంలో నన్ను ఎవరైతే ఇతరులకు చూపించిన పరలోకంలో దేవుడు వారిని కూడా నేను ఎరగను అన్నాడు. కనుక నీవు దేవుణ్ణి అంగీకరించిన కుమారుడు కుమార్తె అయితే నీకు ఆశీర్వాదం మెండుగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదించే దేవుడు, దేవుడు దీవించే దేవుడు. నువ్వు అనేక జన్మలకు అప్పిచ్చేదో కానీ అప్పు చేయమన్నాడు దేవుడు. నీ ఆ వాగ్దానం ప్రతి దినము నేను బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, మేలులతో నింపుతుంది. నీ ఆత్మీయ స్థితిలో నుండి దేవుడు పురికొలుపుతుంది. కాబట్టి నీ ఆశీర్వాదము నీ చేతిలో ఉందంటాడు. నీ ఆశీర్వాదం పొందుకోవాలంటే నీవు దేవుని తట్టు తిరగాలి. దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి నువ్వు జీవించినట్టయితే, నీవు నీ కుటుంబం జీవించినట్టయితే దేవుడు బహుగా ఆశీర్వదించి నీకున్న సమస్యలని కాడి నుండి విరగొట్టి దేవుడు నేను ముందుకు నడిపించబోతున్నాను. మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడా నీ కొందనాలు, స్తోత్రాలు తండ్రి. జీవం కలిగిన వాడా, శివాధిపతి తండ్రి నీ కొందనాలు. అయా నీ కృప నిత్యం ఉండాలా ప్రభా. నీతి మందు తల మీదకి ఆశీర్వాదం అవుతాయన్నో తండ్రి. అయా నీతి తండ్రి యథార్థత కలిగి జీవిని సహాయం చేయండి ప్రభా. ఎందరైతే తొట్టిల్లిపోయారు వారందరూ సరిచేయబడదురు గాక ప్రభా. నీ తట్టు తిప్పబడదురు గాక. నీ కృప వారిపై దిగును గాక. నీ మహిమ దింపు అయా దిగును గాక. నీ ప్రత్యక్షత వారిపై దిగును గాక తండ్రి. వ్యాధి రోగాల నుండి విడుదల పొందుకుందరు గాక. ప్రతి చీకటి వారి నుండి విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. నీ సన్నిధి వారు అనుభవించేది గాక తండ్రి. ఎయిడ్స్, క్యాన్సర్, బీపీ, షుగర్ అని వేసిన నార్మల్కి వచ్చింది గాక తండ్రి. పరిశుద్ధాత్మ ఏ కుటుంబంలో నెమ్మది సమాధానం లేదో ప్రభా, వారి కుటుంబంలో నెమ్మది సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృప చూపమని అడుగుతున్నాను తండ్రి. అయా నీ సన్నిధి ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా నీ ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం, జాబులు అయా వేసినాములు వచ్చినగా గర్భఫలాలు దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మతో నీ సన్నిధి వారు అనుభవించి నీ కృప చూపని అయా నీ నామానికి మహిమ తెచ్చుకొని పరిశుద్ధాత్మ దేవుడా నీ సన్నిధిలో ఎల్లవేళతో తండ్రి వారు అనుభవించడానికి నువ్వు కృప చూపమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు తండ్రి. ఇతను పెళ్లి పుట్టినరోజు చేసుకున్న వీళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానం చూసిన దేవుని బిడ్డలారా ఖచ్చితంగా లైక్ చేయండి. మీ లైక్ మమ్మల్ని పురికొలిపిద్ది, ఆత్మీయంగా ముందుకు ఇంకా చేయటానికి సహాయపడిద్ది. కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.